మనకు వివరించిన సోదరి సునీతమ్మ గారిని, అలాగే ప్రార్థించిన జయమ్మ గారికి నా వందనాలు. ఒక చరణం పాడుకుందామండి. ఎదురింపాలేరెవరి లేదే కపటము అండి. 6వ మాటను మనము విందాము. ఈ 6వ మాట మన మధ్యలో ఉన్నటువంటి పద్మమ్మ గారు ఈ యొక్క మాటను పంచుకుంటారు. మనము జాగ్రత్తగా విందాము. మొదటగా దేవాది దేవునికి, నన్ను రక్షించిన దేవునికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే సమయం ఇచ్చిన దైవదాసులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో మరి శుభ శుక్రవారం దినాన్న వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇచ్చిన మాట 6వ మాట. మరి 5 మాటలు కూడా మనం ఎంతోగానో మరి తన బిడ్డలు చెప్పుచుండగా మనం విన్నాము. ప్రతి మాట మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ యొక్క శుభ శుక్రవారాలు, క్రిస్మస్లు, మరి ఈస్టర్లో మన జీవితాల్లో ఎన్నో జరిగిపోయాయి, కానీ మనలో మార్పు మాత్రం రావట్లేదు. ఈరోజు మనము కొన్ని మాటలైనా మన హృదయాల్లో భద్రపరుచుకుని మార్పు చెందాలని నేను ఆశిస్తున్నాను. మరి నాకు ఇచ్చిన మాట 6వ మాట యోహాను సువార్త 19:30 అండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరి యేసు ప్రభు తండ్రి ఏ పని మీద అయితే ఆయన పంపించారో ఆ పని సమాప్తం చేసి ఉన్నాడు. ఆయన చేసిన పనులు మరి భూలోకంలో ఆయన జీవించుచున్నప్పుడు ఏ పని కూడా ఆయన బద్ధకంతో కానీ, నిర్లక్ష్యంతో కానీ, సోమరితనంతో కానీ ఏమీ చేయలేదు. ఆయన చిన్నతనం నుండి కూడా ఆయన ఎంతగానో చురుకుగా ఉంటూ మరి ఆయన 12 సంవత్సరాలకే మరి బోధకుల మధ్య బోధ వింటూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు మరి చెప్పుచు వాళ్ళు ఒక జ్ఞానానికి వారు ఎంతగానో మరి ఆశ్చర్యపడే రీతిలో ఆయన జీవించాడు. మరి ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయన ఒక పరిశుద్ధతను కాపాడుకుంటూ మరి యేసయ్య మనకు మాదిరిగా జీవించినట్లుగా మరి దేన్నైతే ఆయన సమాప్తి చేయడానికి ఈ భూలోకంలోకి వచ్చాడో. రోమాపత్రిక 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మనకు ఏమి చెప్తుంది? ధర్మశాస్త్రం మనకి ఆజ్ఞలు ఇచ్చింది, 10 ఆజ్ఞలు. వాటిని ఏ ఒక్కరూ కూడా నెరవేర్చలేకపోయారు. యేసుక్రీస్తు ప్రతి ఆజ్ఞను ఆయన నెరవేర్చి దాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మరి ప్రతి విషయంలో కూడా ప్రతి మానవుడు మరి మోషే కాలం నుంచి ధర్మశాస్త్రాన్ని బోధించినప్పటికీ ఆ యొక్క 10 ఆజ్ఞల్లో కానీ ఏ ఒక్కటి కూడా ఏ మనుషుని ద్వారా పవిత్రపరచలేకపోయాడు. కనుక మరి యేసుక్రీస్తు ద్వారా అది ఒక నెరవేర్చబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బలులు లేకుండా మేకల యొక్క రక్తము
పశువుల యొక్క రక్తము, కోడిల యొక్క రక్తము వల్ల శుద్ధీకరించబడలేని మన జీవితాలను ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసి ఉన్నాడు. మరి యోహాను సువార్త 17:4 వచనము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అమ్మ, యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు మనకు రక్షించి లోకంలో పాపములో నశిస్తున్న నిన్ను నన్ను కూడా రక్షించి మనకు పని అప్పగించాడు. ఆ పని మనం చేసేవారుగా ఉండాలని యేసుక్రీస్తు ఎంతగానో కోరుచూ ఉన్నాడు. అయితే మన పనులే మనం చూస్తూ ఉన్నాం, కానీ యేసుక్రీస్తు పనులు ఎవ్వరూ కూడా చూడలేదని మరి పౌలు గారు చెప్పుచూ ఉన్నారు. మరి మనము ఆయన పని అయి ఉన్నాం కనుక ఆయన మనకిచ్చిన ప్రతి పని కూడా అది ఏ పని అయినా అవ్వచ్చు, కానీ ఆ పని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. ఇంకో లోకంలో ఉన్న వారికి పని అప్పగించలేదు, కానీ ఆయన రక్తంలో కడగబడి మనల్ని మరి సంఘంలో చేర్చిన మన దేవుని కొరకై మనము పని కలిగి ఉండాలని యేసయ్య ఎంతగానో కోరుచూ ఉన్నాడు. మరి లూకాసు వార్తలో 2వ అధ్యాయం 48-49లో 12 సంవత్సరాలకే బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారు మరి ఆ పండగకి వచ్చినప్పుడు, యెరూషలేములో పస్కా పండుగకు వచ్చినప్పుడు ఆయన తల్లిదండ్రులతో ఆయన వెళ్లకుండా బోధకుల మధ్య ఆయన ఉంటూ బోధలు వింటూ వారి బోధల్ని మరి వినినప్పుడు వారు ప్రశ్నించేవాడు యేసయ్య. ప్రశ్నించినప్పుడు వారు ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోయేవారు. ఈ బాలుడు కాదు, ఇంత జ్ఞానం ఈయనకి ఎలా వచ్చిందంటే దేవుని యందు భయభక్తులు గల వారికి చాలా జ్ఞానం ఇస్తాడు దేవుడు. మరి చిన్నతనం నుండి బైబిల్ చదివి ప్రార్థన చేసేవారికి చాలా జ్ఞానం ఇస్తాడు. చాలా మరి ఉన్నత స్థితిలో ఆయన ఉంచుతూ ఉంటాడు. మనమైతే అనుకుంటాం చాలా వయసు అయిపోయిన తర్వాత, పెళ్ళి అయిపోయాక, పిల్లలు పుట్టాక, మరి మంచాన పడినప్పుడు దేవుణ్ణి నమ్ముకుని ఆయనతో మనం ఉందాం అనుకుంటాం, కానీ అది చాలా అసహ్యకరమైన జీవితం. ఎందుకంటే మన బలాన్ని, మన శక్తిని, మన ఆరోగ్యాన్ని మన ఇష్టానికి ఖర్చు చేసేసి, మరి విలాసాలకు ఖర్చు చేసేసి తర్వాత మంచం మీద పడిపోయి తండ్రి నాయన అంటూ మరి మరణం కోసం మరి ఎదురు చూస్తూ ఉంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు తన యవ్వన కాలంలో 33 సంవత్సరాలకి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి ఎంతో సుబోధలు చేస్తూ మనవలే ఆయన శరీరం దాల్చి ఆయన కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, మరి దెయ్యం పట్టినవాడు అన్నారు, తిండిపోతు తాగుబోతు అన్నారు, ఆయన్ని చాలా హింసించి చాలా వేదనకు గురి చేసిన ఆయన పరిశుద్ధత విడవలేదు. మరి తండ్రి ఆయనకి ఇచ్చిన పని మరి పనిలోనే ఉంటూ తన పనులు సమాప్తి చేయుటకే మరి ఆయన ఎంతగానో ఆయన శ్రమించాడు కనుక మరి మన జీవితంలో కూడా ఆయన మనకు ఇచ్చిన ప్రతి పని కూడా క్రీస్తు వలె మనం కూడా జీవిస్తూ పరిశుద్ధమైన బ్రతుకుతూ ఉండాలి. మన యవ్వన కాలంలోనే మన ప్రభువుని ఎరిగిన వారమైతే మన బ్రతుకులు ఎంతగానో ఆశీర్వదించబడతాయి. యవ్వన కాలంలో రక్షించబడే ఆయన కోసం నిలిచిన ప్రతి ఒక్కరి జీవితాలు, అనేక మంది జీవితాలు చూసినప్పుడు వారు ఎంతో ఆశీర్వాదకరంగా, వారి కుటుంబానికే కాక ఇతరులకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము. మరి యేసయ్య తన యవ్వన కాలమందు రక్షించబడి దేవుని కుమారుడు, మరి ఆయన బాప్తీసం కూడా తీసుకున్నారు మనకి మాదిరిగా. మరి మన చిన్నప్పటి నుంచి సండే స్కూల్ తెలుసు, మరి క్రైస్తవుల కుటుంబాల్లో పుడుతూ మరి మనకి రక్షణ లేక, మారు మనసు లేక వస్తూ వెళ్ళిపోతూ ఉన్నవారు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. ఆచార భక్తి, అలవాటు భక్తి, మరి క్రైస్తవ ఆచారాల ద్వారా పరలోక రాజ్యం మనం చేరము, కానీ తండ్రి చిత్తానుసారంగా జీవించేవాడే మరి చేరతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఫిలిప్పీయులకు 2:21 అధ్యాయంలో అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అంటే మన సొంత పనుల కోసమే మన సమయాన్ని హెచ్చిస్తూ మరి మన జీవితాలు, మన డబ్బు సంపాదించుకోవటం, మన ఆస్తులు కూడబెట్టుకోవటం, ఇవన్నీ కూడా కరోనాలో ఏమైపోయారంటే అందరూ మరి ఆస్తిపరులు, లక్షాధికారులు, మరి డబ్బు ఉన్నా కానీ మరి వాళ్ళకి ఆయుష్ ఏమాత్రం కూడా ఆ డబ్బు ద్వారా వారు రక్షించుకోలేకపోయారు. మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుడు మన యందు ఇంకా ఏదో ఉద్దేశం కలిగి ఆయన పని మన పట్ల ఉందని మనం బ్రతికించాడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే
1:24 మరి పౌలు గారు మరి ఒక చాలా చక్కటి మాట ఆయన చెప్పుచూ ఉన్నాడు. ఒకసారి చదవండి. అయితే పౌలు గారు ఆయన దర్శించిన నాటి నుంచి కూడా క్రీస్తు ప్రేమను రుచి చూచి మరి క్రీస్తు కొరకు ఎంతగానో మరి ఆయన శ్రమించి మరి తన సమస్తాన్ని కూడా పెంటగా ఎంచాడు. ఎప్పుడు పెంటగా ఎంచుతాం తెలుసా? క్రీస్తు మనకు గొప్పగా కనిపించినప్పుడు అవి పెంటగా కనిపిస్తాయి. క్రీస్తు మనకు తక్కువగా ఎప్పుడైతే కనిపిస్తాడో పెంట అంతా మనకి ఎంతో శ్రేష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన పెంటతో సమానంగా ఎంచి మరి ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు పడిన ఇంకా మిగిలిన శ్రమలో కొన్ని మనకే అప్పగించాడు దేవుడు. అలాగే ఆయన పడి పాటలు ఆయన చేసిన త్యాగము ఆయన సంపూర్తి చేసి తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నారు. మనం కూడా తండ్రి వద్దకు వెళ్ళాలంటే మీ శరీరమందు నా శరీరమందు మన వంతు మనము చెయ్యాలి. ఎందుకు? శరీరం అనగా క్రీస్తు సంఘము. సంఘం అంటే ఆయన శరీరము. ఈ సంఘములో ఉన్న మనమందరము ఆయన శరీరమై ఉన్నాము. ఒక్కొక్కరు ఒక అవయవమై ఉన్నాము. ఏ అవయవం అన్నా పని చేయట్లేదు క్రీస్తు లాంటి, అది దానికి ఏదన్నా రోగం రావాలి, అది సచ్చిబడిపోవాలి. ఆ సచ్చిబడిపోయిన వారిగా మనం ఉండకూడదు, రోగం వచ్చిన వారిగా మనం ఉండకూడదు. ప్రార్థించేవారైతే ప్రార్థించాలి, మరి ఉపకారాలు చేసేవారుగా మరి ఎన్నో పనులు సంఘంలో ఉంటూ ఉంటాయి. ఆయన శరీరం ఇది ఎవ్వరిది కాదు, సంఘము అనే ఆయన శరీరము. ఆయన మన శరీరం కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనం అందరం ఆయన సొత్తు, ఆయన ప్రజలము. మనం ఎవరి వారము కాదు. ఆయన సంఘము కొరకు వస్తాడు. మరి వధువు సంఘాన్ని తీసుకుపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మారుమనసు లేకుండా, ఇంకా వేషధారణ, ఇంకా మరి మోసకరమైన భక్తి, ఆదివార భక్తి ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇంకా ఎన్నాళ్ళు మనం బ్రతుకుతాము? మన వయసు, మన ఆయుష్ సమస్తము మనకు తీరిపోతూ ఉన్నది. ఇప్పుడు యవ్వనుడు ఇంకా బ్రతుకుతాడని నమ్మకమే లేదు. ఎందుకంటే ఎన్నో రోగాలు, ఎన్నో మరి వ్యాధులతో, మరి యాక్సిడెంట్లు, మరి ఇంకా నిలబడి చెప్పుతూ మాట్లాడుచున్నవారే మరి గుండాగి చనిపోయే రోజుల్లో మనం ఉన్నాం. ఏమాత్రము కూడా మనకి ఎటువంటి మరి భరోసా లేదు. మనం బ్రతుకుతాము, ఇంకా మనం జీవిస్తామని మనకు భరోసా లేదు. అందుకే మన సృష్టికర్తని బాల్య దినములంది జ్ఞాపకం చేసుకోమంటాడు. యవన కాలం అంది తన కాడి మోయట మేలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకా రక్షణ లేని వారు రక్షింపబట్టుకు మరి తన హృదయం అంతటితో దేవుణ్ణి మరి స్తుతించి ఆరాధించేవారుగా ఉండాలని మరి నేను ఎంతగానో కోరుచున్నాను. మరి అలాగే దేవుడు మనకు మరి పరిశుద్ధులు అవుటకే ఆయన పిలిచాడు, కానీ మనము అపవిత్రులుగా జీవించాలని ఆయన పిలవలేదు. అయితే పేతురు పత్రికలో 2:22 చెప్తున్నాడు, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. సిలువకు శత్రువులుగా నడుచుకునే వారు బయటవారు కాదు, పిలువబడిన వారే శత్రువులుగా నడుచుకుంటూ మరి వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడుగా ఉంటూ మరి వారు క్రీస్తు పనులు ఏమి చేయకోకుండా, వారి ఆత్మల్ని మరి శుద్ధపరచుకోకుండా ఈ లోక విషయాల కొరకు, మరి ఈ లోక ఆశల కొరకు ఇంకా ఏదో తాపత్రయం పడుతూ ఉంటారు. మరి అలా ఉండకోకుండా దేవుడు మనకి సిలువలో పలికిన 7 మాటలు కూడా మనకి ఎంతో హెచ్చరికలు. మరి ఆయన తండ్రి పని సమాప్తం చేశాడు. మనం కూడా మన వంతు, మన శరీరం అందు, నా వంతు నేను, మీ వంతు మీరు, ఎవరికి వారి వంతులు వారికి ఉన్నాయి. రేపొద్దుట మనం మరి ఇక్కడే మనం ధైర్యంగా ప్రభు కొరకు నిలవలేకపోతే ఆ యొక్క మరి తీర్పు దినాన్న నిలబడడానికి నీకు నాకు కూడా ధైర్యము కలిగి ఉంటామా? లేకపోతే ఈ లోకం మట్టుకైనా భక్తి, ఈ లోకం మట్టుకు ఐశ్వర్యం కోసము, లేకపోతే మనం మరి ఆస్తుల కోసమా, లేకపోతే దేనికోసం నీ భక్తి? ఈ లోకం మట్టుకు నీ భక్తి చేస్తే అది వ్యర్థం, అది ఎందుకు పనికిరాదు. మరి డబ్బు కోసమే దేవుడి దగ్గరకు రావటం, లేకపోతే ఆరోగ్యాల కోసం దేవుడి దగ్గరకు రావటం కాదు, కానీ మన పాపులమని, మన పాపాలన్నీ క్షమించగల శక్తిమంతుడు ఆయనని మరి ఆయనకు అప్పగించుకుంటే మనకి మరి ఆ మోక్ష మార్గం దొరుకుతుంది. మన ఆత్మ దేవుడు అంగీకరించేటట్లుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మరి ఎంతగా ఆయన నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని
చెప్పాడు. అలాగే సమస్త పనులు తండ్రి తనకు అప్పగించిన ప్రతి పని కూడా సమాప్తం చేసి ఉంచాడు. కాబట్టి మరి ఈ పనులు ఈ యొక్క దేవుడిచ్చిన మరి ఈ మాటలన్నీ కూడా అండి మన హృదయంలో భద్రపరుచుకుని మరి దేవుడి వల్లే మనం కూడా మన ఆత్మల్ని పరిశుద్ధపరచుకుని ఆయన పనిలో మనం ఉంటూ మరి ఈ యొక్క మన హృదయాలు మన ఆత్మను కూడా పరిశుద్ధపరచుకుని మన ఆత్మను ఆయనకు అప్పగించుకునేవారుగా మన జీవితాలు ముగించుకోవాలని మరి ఈ చిన్ని మాటలో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఈ సమయంలో సోదరి రేఖ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ జీవాధిపతి నీ ఘనమైన అనుకున్నాను ప్రభా. తండ్రి ఉదయం నుంచి ప్రభా ఇంతవరకు నీ సన్నిధిలో గడపడానికి ఒక్కొక్కటిగా ప్రభా మీరు సిలువలో పలికిన ప్రతి మాటని నీ బిడ్డలైన వారందరూ కూడా ప్రభా ఒక్కొక్కటిగా మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఒక అవకాశం బట్టి నీకు వందనాలు తండ్రి. అయినా సిలువలో మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మా జీవితాలు మార్చేది ప్రభా. అయినా ఆ మాటలో ఉన్న అర్థాన్ని మేము గ్రహించుకుని నాయన ఈ లోకంలో బ్రతడానికి సహాయం చేయండి ప్రభా. మరి అయా తండ్రి సమాప్తమైన మాటతో ప్రభా నాయన మమ్మల్ని తండ్రి అయ్యా మా జీవితంలో ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోనికి వచ్చినామో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రభా మేము కూడా ప్రభా నువ్వు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని జరిగించి నీ యొక్క పనిని సంపూర్తి చేసి ఉన్నావో తండ్రి ఆ విధంగా మేము కూడా ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా ప్రభా నీ చిత్తాన్ని మేము నెరవేర్చుకుంటూ మా యొక్క ఈ లోకంలో ఉన్న ఈ యొక్క జీవితాన్ని కూడా మేము కూడా ప్రభా విజయవంతంగా మేము కూడా సమాప్తం చేసే వరకు దానికి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ఈ కోడికని మీరు ఎంతో ప్రభా చక్కగా జరిగించుకునే విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా మాట్లాడబోయే బిడ్డలను కూడా మీరు దర్శించి మీరు బలపరిచి వాడుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.